బడ్జెట్ 2026-27 వచ్చింది. న్యూస్లో ఏం చెప్తున్నారు తెలుసా? గ్రోత్ ఓరియంటెడ్, మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ, రికార్డ్ బడ్జెట్. కానీ నిజంగా క్వశ్చన్ అడుగుతూ ఆన్సర్ చేయండి. మంత్ ఎండ్కి మీ చేతిలో మిగిలే డబ్బు పెరిగిందా? ఈ ఆన్సర్ తెలియకపోతే మీరు బడ్జెట్ చూసినా యూజ్ లేదు. ఈ వీడియో చివరి వరకు చూడండి. బడ్జెట్ 2026-27 మీ లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది తెలుగులో క్లియర్గా చెప్తాను. నమస్కారం. ఫిబ్రవరి 1 వస్తే టీవీ ఆన్ చేస్తాం, మొబైల్ స్క్రోల్ చేస్తాం, వాట్సాప్లో మెసేజ్ ఫార్వర్డ్ చేసుకుంటాం. ట్యాక్స్ తగ్గిందంట, మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ అంట, ఇలా పెద్ద పెద్ద హెడ్లైన్స్ అయితే చూస్తూ ఉంటాం మనమైతే. కానీ అసలు విషయం మార్చ్ శాలరీ స్లిప్ చూశాక, ఏప్రిల్ మంత్ ఈఎంఐ కట్ అయ్యాక, లేదంటే గ్రోసరీ బిల్ చూశాక, అప్పుడు కానీ మనకు అర్థం కాదు అసలు ఇది ఎలా ఇంపాక్ట్ అయింది అని చెప్పి. అందుకే ఈరోజు యూనియన్ బడ్జెట్ 2026-27ని మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ముందుగా ఓవరాల్ పిక్చర్ అర్థం చేసుకుందాం. బడ్జెట్ అంటే జస్ట్ నెంబర్స్ కాదు. గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది, ఎక్కడ స్పెండ్ చేస్తుంది, ఎందుకు స్పెండ్ చేస్తుంది, ఇవన్నీ మన లైఫ్లో డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తాయండి. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ స్పెండ్ చేస్తే ఎకనామీ మూవ్ అవుతుంది, ఎకనామీ మూవ్ అవుతే జాబ్స్ క్రియేట్ అవుతాయి, జాబ్స్ క్రియేట్ అయితే ఇన్కమ్ సర్క్యులేట్ అవుతుంది. ఇలా ఈ విధంగా అయితే మనకు గవర్నమెంట్ స్పెండ్ చేసే అమౌంట్ వల్ల ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ మీకు అందరికీ అది వచ్చే ఉంటుంది. అక్కడ ఎక్కడో గవర్నమెంట్ రోడ్ వేస్తే నా శాలరీ ఎందుకు పెరుగుతుంది? వచ్చిందా లేదా? ఎంతమందికి వచ్చిందో చిన్న కామెంట్ చేయండి చూద్దాం. రోడ్ ప్రాజెక్ట్ అంటే రోడ్ ఒక్కటే కాదండి, దానివల్ల లేబర్ జాబ్స్, స్టీల్ డిమాండ్, సిమెంట్ ఫ్యాక్టరీస్, ఇలా దాని వెనుకైతే ఒక 10 ఇండస్ట్రీస్ వర్క్ చేస్తాయి. ఇండైరెక్ట్గా జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఇన్కమ్ గ్రో అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్ అంటే సైలెంట్ శాలరీ హైక్ అని మాత్రం అర్థం చేసుకోండి మీరు. ఇది మీకు అందరికీ తప్పకుండా తెలియాలి. ఎందుకు అని అంటే మనం అనుకుంటాం ఎక్కడో స్పెండ్ చేసేదానికి నాకు ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని. ఇలానే ఇంపాక్ట్ అవుతుందండి. ఎక్కడో రోడ్ వేస్తున్నారు అని అంటే అది ఒక్క వాళ్ళు వేయడం వల్ల కాదు, వాళ్ళు రోడ్ వేసేదానికి కావాల్సిన మెటీరియల్స్ సప్లై చేసే వెండర్స్ కానివ్వండి, లేబర్స్ కానివ్వండి, దానికి ఇంకా బ్యాక్ ఎండ్లో జరిగే వర్క్ సంబంధించిన టీం కానివ్వండి, వీళ్ళందరూ వర్క్ చేస్తారు. వీళ్ళందరూ వర్క్ చేసినప్పుడే మనకు రోడ్ అనేది పడుతుంది. కాబట్టి దానిపైన ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇన్కమ్ గ్రో అవుతుంది. సో ఈ విధంగా గవర్నమెంట్ స్పెండ్ చేసే ప్రతి పైసాలో మనం కూడా ఎక్కడో చిన్నగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. చాలామంది అయితే అడుగుతారు ట్యాక్స్ స్లాబ్ చేంజ్ అవ్వలేదంటే బడ్జెట్ వేస్టా అని. కానీ కాదండి, అలా ఏముండదు. ఇప్పుడు మనం చూసుకోండి, శాలరీ హైక్ ఇవ్వలేదు అని అంటే శాలరీ రిలీఫ్ ఇవ్వలేదు అని అర్థం కాదు. శాలరీ రిలీఫ్ అంటే శాలరీ హైక్ ఇవ్వడం ఒకటే కాదండి, ఎక్స్పెన్సెస్ తగ్గినా కూడా మనకు శాలరీ రిలీఫ్ వచ్చినట్టే. ట్రాన్స్పోర్ట్ బెటర్ అయితే ట్రావెల్ కాస్ట్ తగ్గుతుంది, హెల్త్ కేర్ స్పెండింగ్ ఎక్కువ అయితే మెడికల్ షాక్ తగ్గుతుంది. అలాగే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయితే శాలరీ వాల్యూ అనేది పెరుగుతుంది. శాలరీ హైక్ కన్నా సమ్ టైమ్స్ అయితే ఎక్స్పెన్సెస్ కంట్రోల్ అవ్వడం అనేది బిగ్ రిలీఫ్ని ఇస్తుందండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సేవింగ్స్ అంటే మనీ అక్యుములేషన్ ఒకటే కాదు, సేవింగ్స్ అంటే ఫ్యూచర్ సెక్యూరిటీ. బడ్జెట్ 2026-27లో అయితే గవర్నమెంట్ సేవింగ్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఎన్పిఎస్, ఇన్సూరెన్స్, పెన్షన్, రిటైర్మెంట్ ప్లానింగ్, వీటిపైన సేవింగ్స్ స్ట్రాంగ్ అయితే మనకి ఎమర్జెన్సీ ఫీర్ అయితే తగ్గుతుంది, ఫ్యూచర్ మీద కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సేవింగ్స్ ఈక్వల్ టు పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు రియల్ లైఫ్ టాపిక్లోకి వద్దాం. బడ్జెట్ అంటే పార్లమెంట్ స్పీచ్ కాదు, బడ్జెట్ అంటే మీ కిచెన్ బడ్జెట్. ఇంపోర్ట్ డ్యూటీ మనకైతే తగ్గినట్టయితే మొబైల్స్ చీప్ అవుతాయి, ఎలక్ట్రానిక్స్ చీప్ అవుతాయి. ఫ్యూయల్ ట్యాక్సెస్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్లీ, మిల్క్ కాస్ట్లీ, వెజిటేబుల్స్ కాస్ట్లీ, ఇలా అన్ని కాస్ట్లీ అయిపోతాయి. సబ్సిడీస్ తగ్గితే గ్యాస్ సిలిండర్ కాస్ట్లీ అవుతుంది. ఫుడ్ సెక్యూరిటీ స్పెండింగ్ పెరిగితే రైస్ అండ్ గోధుమ పైన స్టెబిలిటీ వస్తుంది. ఈ బడ్జెట్ అయితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందండి గవర్నమెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అది మీకు కూడా అర్థమవుతుంది. ఇన్ఫ్లేషన్ మనకు కంట్రోల్ అయింది అని అంటే మన శాలరీ వాల్యూ అయితే పెరుగుతుంది. సో ఈ బడ్జెట్ అనేది కంప్లీట్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మీద పెట్టింది గవర్నమెంట్. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా అవసరం. బడ్జెట్ 2026-27లో
హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా మీద స్ట్రాంగ్ పుష్ ఉందండి. రోడ్స్ అండ్ మెట్రోస్ కనెక్టివిటీ, న్యూ ఏరియా డెవలప్మెంట్. న్యూ ఏరియాస్ డెవలప్ అయితే ప్రెజర్ అనేది ఒకటే ఏరియా మీద ఉండదు. అప్పుడు మనకి రెంట్ ప్రైజెస్ కూడా బ్యాలెన్స్ అవుతాయి, మనకి లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇండైరెక్ట్ ఇంపాక్ట్, లాంగ్ టర్మ్ బెనిఫిట్. ఇది హౌసింగ్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా మీద పెట్టిన పుష్ వల్ల మనకు వచ్చే లాభాలు. ఇప్పుడు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. బడ్జెట్ స్పీచ్ అనేది ఏదైతుందో అది జస్ట్ మూవీ ట్రైలర్ లాంటిది. అసలు మూవీ అయితే ఫైనాన్స్ బిల్. స్పీచ్లో అయితే జస్ట్ ప్రామిస్ ఉంటుందండి, కానీ ఫైనాన్స్ బిల్లో మనకి లా ఉంటుంది. ట్యాక్స్ రూల్స్, ఎగ్జంప్షన్స్, డ్యూటీస్, పెనాల్టీస్ ఇవన్నీ కూడా మనకు ఫైనాన్స్ బిల్లోనే ఉంటాయి. ఫైనాన్స్ బిల్ పాస్ కాకపోతే బడ్జెట్ అనౌన్స్మెంట్ అనేది జస్ట్ స్పీచ్ అంతే, నో ఇంపాక్ట్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. బడ్జెట్ స్పీచ్లో చెప్పారు మనకైతే మిడిల్ క్లాస్కి రిలీఫ్ అని చెప్పి, కానీ ఫైనాన్స్ బిల్లో క్లాస్ ఉంటేనే ఇది మనకి ఏప్రిల్ 1 నుంచి అప్లై అవుతుంది. ఒకవేళ అప్లై అవ్వలేదు అని అంటే అది జస్ట్ వర్డ్స్ అని చెప్పి మీరైతే అందరూ గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ పీపుల్ అయితే స్పీచ్ కాదు, ఫైనాన్స్ బిల్ చూస్తారు. ఇదండి 2026-27 పైన చిన్న క్లారిఫికేషన్ అందరికీ. బడ్జెట్ 2026-27 అయితే గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది గ్రోత్ ఓరియంటెడ్, ఫ్యూచర్ ఫోకస్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెవీ. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి అందరూ, బడ్జెట్ చూడండి, డిబేట్ వినండి, కానీ ఫైనాన్స్ బిల్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే స్పీచ్ అనేది జస్ట్ క్లాప్ తీసుకొస్తుంది, కానీ ఫైనాన్స్ బిల్లే మనకు శాలరీ స్లిప్లో చేంజెస్ తీసుకొచ్చేది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ శాలరీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఇంకా ఫైనాన్స్ పైన, బడ్జెట్ పైన, ట్యాక్స్ల పైన వీడియోస్ మీకు తెలుగులో కావాలనుకుంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఇంకా ఫైనాన్స్ బిల్ పైన కంప్లీట్ వీడియో కావాలనుకున్నా కూడా కింద ఫైనాన్స్ బిల్ అని కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అయితే దాన్ని చేసి మీకు అందరికీ అందేలాగా చూస్తాను. ఓకేనా? థ్యాంక్స్ అండి.